2024 సంవత్సరం 8వ తేదీ 5వ నెల సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే ఎల్ఎస్జి మ్యాచ్తో చూస్తే మాత్రం వారి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తా లేకుంటే మాత్రం లక్నో టీం గెలుస్తా అనే దాని మీద గవ్వలేసి చూద్దామండి. క్రీడా అభిమానుల కోరిక మూలంగా మాత్రం గవ్వలేసి చూద్దామండి జ్యోతిష బలంలో ఎలా ఉంది. 4 ఓవర్లు పడ్డాయండి. 4 ఓవర్ల ప్రకారం చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఎస్ఆర్ఎస్ టీం తరపు నుంచి మాత్రం ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ సారథ్యంలో మాత్రం విజయవంతంగా దూసుకుపోయే అవకాశం ఉన్నది. కానీ మాత్రం గత కొన్ని మ్యాచ్లు ఒకటే లైన్గా మాత్రం 4 మ్యాచ్లు గెలిచినాయి. కొన్ని మ్యాచ్లు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. ఈ సీజన్లో మాత్రం అత్యధిక స్కోర్ చేసిన టీం ఎస్ఆర్ఎస్ హైదరాబాద్ అండి. అలాగే మాత్రం లక్నో టీం కూడా మాత్రం దుర్భేద్యంగా ఆడుతుందండి. ఈ రెండు టీంలకు మాత్రం సరి సమాన యోగబలం నడిచి ఉంది. కానీ మాత్రం అలాగే మార్క్రమ్ ఆట తీరు అలాగే మాత్రం చూడాలంటే మాత్రం హైదరాబాద్ తరపు నుంచి మార్క్రమ్ ఆట తీరు అలాగే ప్యాట్స్ కమిన్స్ సారథ్యంలో అలాగే ఓపెనర్ల నుంచి కూడా మాత్రం మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్ నుంచి మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది. అలాగే మాత్రం బౌలర్ల నుంచి కూడా మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది. అలాగే చూడాలంటే మాత్రం ఎల్ఆర్జీ తరపు నుంచి మాత్రం ఎల్ఎస్జీ తరపు లక్నో వారి తరపు నుంచి మాత్రం లోకేష్ రాహుల్ తరపు నుంచి మాత్రం వారి సారథ్యం కూడా మాత్రం మంచిగా నడిచే అవకాశం ఉంది. మాత్రం చివరి వరకు మాత్రం పోరాడి గెలిచే అవకాశం మాత్రం ఎక్కువ శాతం ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి ఛాన్స్ ఉన్నదండి. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఎస్ఆర్హెచ్ చాలా వరకు మాత్రం అందరూ సమిష్టంగా రాణించే అవకాశం ఉంది. అలాగే లక్నో తరపు నుంచి కూడా అందరూ సమిష్టంగా రాణించే అవకాశం ఉందండి. కానీ మాత్రం చాలా వరకు మాత్రం హైదరాబాద్ టీమ్స్ మాత్రం గెలిచే అవకాశం ఉన్నదండి. కానీ మాత్రం అలాగే లక్నో టీం కూడా మాత్రం చివరి వరకు రాణించే అవకాశం ఉందండి. కానీ మాత్రం ఈ 2 టీంలనే కాదు 10 టీంలు ఏ టీం అయినా సరే గెలిచినా ఓడినా ఈ ఆటని క్రీడా స్ఫూర్తిలో తీసుకోవాలని నా మనమే అండి. సీరియస్గా మాత్రం తీసుకోకండి.